హాయ్ అండి. బెండకాయ ఫ్రై మాక్సిమం అందరికీ వచ్చే ఉంటది. కానీ పర్ఫెక్ట్‌గా చేసుకుంటేనే జిగురు లేకుండా ఉంటుందనమాట. బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు బెండకాయలని మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే బెండకాయకున్న జిగురు మొత్తం వదిలేస్తూ ఉంటదనమాట. తర్వాత కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ పోపులు అండ్ కొన్ని పల్లీలు గూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి అండ్ 2 రెమ్మలు కరివేపాకు గూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ గూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు గూడా వేసేసుకొని మూత పెట్టకుండా 10-15 మినిట్స్ మగ్గించుకున్నామంటే పర్ఫెక్ట్‌గా మగ్గిపోతాయండి. తర్వాత దీంట్లోనే కారం, ఉప్పు, పసుపు గూడా వేసేసుకొని మూత పెట్టకుండానే బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నామంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇలా వేడి వేడి అన్నంలో పప్పుతో పాటు బెండకాయ ఫ్రై గూడా వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫస్ట్ ముద్ద పప్పుతో తిని తర్వాత బెండకాయ పెట్టుకొని తిన్నాననమాట. చాలా బావుంది. బాయ్ బాయ్.